మన లైఫ్ లో డబ్బులు బాగా ఖర్చు పెట్టించే 5గురు ఉన్నారు. వీళ్ళతో జాగ్రత్తగా ఉంటే మనం డబ్బులు బాగా సేవ్ చేసుకోవచ్చు. ఒక రూపాయిని మనం సేవ్ చేసుకుంటే ఎర్న్ చేసినట్టే. అందులో 5గురులో ఫస్ట్ భార్య, దాని తర్వాత పిల్లలు, మూడో వాళ్ళు ఉంచుకున్నది, దాని తర్వాత ఫ్రెండ్స్, దాని తర్వాత పారాసైట్స్ అంటే వాళ్ళు పరాన్న జీవులు అంటారు. వాళ్ళు వీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి భార్య ఎంత ఖర్చు పెట్టించినా అది మన కోసమే, ఫ్యామిలీ కోసమే. వాళ్ళు చిన్న చిన్న ఆశలు ఉంటాయి, ఫ్యామిలీని వదిలేసి వచ్చేసి తర్వాత పిల్లల కోసం లైఫ్ ని త్యాగం చేసేసి మన కోసం, మన ఫ్యామిలీ కోసం చాలా కష్టపడతా ఉంటారు. వాళ్ళకి ఎంత పెట్టినా కూడా తక్కువే. వాళ్ళకి గోల్డ్ అడుగుతారు, కార్లు అడుగుతారు, పక్క వాళ్ళని చూసి అది ఇది కొనియమంటారు. లాస్ట్ కి అది మనకే యూజ్ అవుతుంది. ఏదైనా చివరి వరకు ఉండాల్సింది భార్య మనతోటి, కాబట్టి పెట్టడంలో తప్పులేదు. రెండోది పిల్లలు. ఎదిగే పిల్లలకి మనం ఎంత తీసేసేయండి. ఎదిగే పిల్లలకి మనం ఎంతైనా పెట్టవచ్చు, పెట్టాలి, మన బాధ్యత. ఎదిగిన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డ తర్వాత అది తల్లిదండ్రులు పిల్లలు తెలుసుకోవాల్సిన విషయం. ఇంకోటి వచ్చేసి ఉంచుకున్నది. ఇది ఎంత తొందరగా కట్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే మనం శాంతాన్ని నాకేస్తుంది, రిలేషన్ ని కట్ చేసేస్తుంది, పిల్లల్ని కట్ చేస్తుంది, లైఫ్ సంక నాకిచ్చేస్తుంది. దాని తర్వాత ఫ్రెండ్స్ వచ్చేసి మనకి ఒకవేళ వాళ్ళకి నిజంగా అవసరం ఉంటే మనం హెల్ప్ చేయాలా, కానీ మనం డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తే రిలేషన్ స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఇవ్వగలిగితే సహాయం చేసి అప్పు రూపంలో కాకుండా సహాయం రూపంలో ఇస్తే వాళ్ళు రిటర్న్ ఇస్తే మంచిది, లేకపోతే లేదు. ఒకవేళ చాలా ఫ్రెండ్స్ డబ్బుల విషయంలో రిలేషన్స్ పాడాయి. 5వ వచ్చేసి పారాసైట్స్ అని ఉంటారు. అంత ఫ్యామిలీలో ఉంటారు, ఫ్రెండ్స్ లో ఉంటారు, రకరకాల రూపంలో ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు బ్రతికేది అంతా జనాలపై. వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళే మమ్మల్ని సాదేది, వీళ్ళకి అంత సంపాదిస్తున్నారు, నాకు ఇవ్వడానికి ఏమైంది అనేసి ఇంకా వాళ్ళు అలవాటు అయిపోతారు. వీరు ఎంత చెప్పినా అర్థం చేసుకోరు, ఎప్పుడు డబ్బులు మిమ్మల్ని అడుగుతానే ఉంటారు. అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలా. ఒకసారి 2 సార్లు మోసపోవచ్చు, కానీ 3వ సారి 4వ సారి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు వాళ్ళ కోసం కనుక్కుంటే అందరి దగ్గర డబ్బులు తీసేసుకొని ఉంటారు. సో వాళ్ళకి మళ్ళీ మీరు ఇస్తే మిమ్మల్ని బికారులు చేస్తారు. వాళ్ళకి చూస్తే మనకు జాలితా ఉంటది, మనం డబ్బులు ఇస్తాం, కానీ అందులోంచి బయటపడాలని చూడరు. వాళ్ళకి అది అలవాటు అయిపోయి అందులోనే ఉంటారు. మీకు ఈ 5గురులో ఇలాంటి వాళ్ళు ఎవరు తెలుసు? కామెంట్ బాక్స్ లో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే దాన్ని చూసి చాలా మంది నేర్చుకునే అవకాశం ఉంది. సో ఇందులో మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.